పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్కి హరీష్ శంకర్ అయితే గొడవ పెట్టాడు. అదెలా అంటే నిన్న ట్విట్టర్లో ఒక ఫ్యాన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వచ్చేసి పవన్ కళ్యాణ్ది అది ఇతర ఇతర అనే సాంగ్ ఉంది, ఆ సాంగ్ పెట్టి లేపరా లేపరా మహేష్ బాబు హయ్యెస్ట్ లేపరా అని ఒక వీడియో పోస్ట్ చేశాడు అనమాట. ఆ పోస్ట్కి హరీష్ శంకర్ రిప్లై ఏమి ఇచ్చాడంటే తదాస్తు అని రిప్లై ఇచ్చాడు. ఇక్కడనే స్టార్ట్ అయింది. అయితే ఇది దీన్ని రిప్లై ఇచ్చిన తర్వాత వితిన్ 1 మినిట్లో ఆ పోస్ట్ని మళ్ళీ హరిశంకర్ డిలీట్ చేశాడు. అయితే దీని తర్వాత ఏం జరిగిందంటే మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే అప్పటికే ఆ రిప్లైని చూశారు. దాని తర్వాత ఇక హరిశంకర్ని ఒకటే వేసుకుంటున్నారు. టిల్ నౌ ట్విట్టర్లో దుమ్ము లేపేస్తున్నారు. హరిశంకర్ని అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైందంటే హరిశంకర్ని తిట్టడం కాదు, మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వీళ్ళకి మళ్ళీ గొడవ మొదలైంది. ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇద్దరు హీరో ఫ్యాన్స్ మధ్య వార్స్. అది మళ్ళీ స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఇలా లేకుండా మంచిగా అందరూ కోఆర్డినేట్తో ఉండే, అలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ ఇలా చేసుకోవడం, ఇలా హరిశంకర్ వల్ల కావడం, అది ఉస్తాద్ భగత్ సింగ్కి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్థాయిలో ఉండే అంత పెద్ద డైరెక్టర్ అయ్యండి చిన్న చిన్న ఫ్యాన్ పేజెస్కి అలా రిప్లై ఇవ్వడం, అది ఒక హీరో పేరు మెన్షన్ చేసింది ఉంది అందులో, అంటే బాబు అని మెన్షన్ చేసి ఉంది. దాన్ని కనీసం అర్థం చేసుకోలేడా. దానికి మళ్ళీ రిప్లై ఇస్తూ నోట్ ఏం పెట్టాడంటే, సారీ నేను బిజీ షెడ్యూల్స్లో ఉన్నాను, నిన్న సెన్సార్ వాళ్ళతో మాట్లాడాను, నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాను, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ చేశాను, మూవీ ప్రమోషన్స్లో పాల్గొన్నాను, ఈ బిజీ షెడ్యూల్లో మిస్టేక్ చేశాను, నేను ఆ లైన్ మొత్తం చదవకుండా రిప్లై ఇచ్చాను, దానివల్ల ఇదంతా క్రియేట్ అయింది, నేను ఇంటెన్షనల్గా చెయ్యలేదు. అది కూడా 1 మినిట్ తర్వాత మా టీం వచ్చి చెప్పారు నాకు, సార్ మీరు ఇలా చేశారు అని. అప్పుడు నేను చూసి దాన్ని వెంటనే డిలీట్ చేయడం జరిగింది. నాకు మహేష్ బాబు మీద ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. అతన్ని చాలా లవ్ చేస్తాను, నాకు చాలా ఇష్టం. నేను అతని పోకిరి రిలీజ్ టైంలో కూడా నేను ట్వీట్ చేశాను, అంటే ఆయన గురించి మాట్లాడాను, ఆయన ఎంత ఇష్టమో. నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదు, నేను జస్ట్ చూడకుండానే చేయడం వల్ల ఇలా జరిగింది, క్షమించండి అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే ఆయన ఒక పెద్ద నోటే రాశారు. అండ్ అలాగే మా మూవీని సపోర్ట్ చేయండి అని రాశాడు. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ దాన్ని ఎంతవరకు తీసుకుంటాడో తెలీదు, కానీ ఇది మాత్రం చాలా మన లేబర్ పని అని చెప్పొచ్చు. అంత పెద్ద డైరెక్టర్ చదువుకొని అసలు లేబర్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడతాడు. ఆయన ఇంటర్వ్యూలు మొత్తం మిస్టర్ బచ్చన్ నుంచి ఇప్పటి వరకు ఏ ఇంటర్వ్యూ చేసినా ఆయననే ఇజ్జత్ తీసుకుండు, కానీ ఇంకా చేసింది ఏమీ లేదు. ప్రమోషన్ అని చెప్పి సినిమా ఆయన ఇజ్జత్ తీసుకుండు, కానీ మూవీకి మాత్రం ఎలాంటి హైప్ క్రియేట్ అవ్వదు. ఆయన ఇంటర్వ్యూలలో చెత్త మాట్లాడతాడు. ఆయన తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడో తెలియదు. ఇప్పుడు ఈ సినిమా కనుక పోయిందనుకో కథమైన అధపాతాళానికి పోవాల్సిందే. అసలు ఏమి ఆయన ఇంటర్వ్యూ వల్లనే మొత్తం నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆయన నెగిటివ్ అయిందే కాదు, ఇక్కడ బోనస్ ఏంటంటే ఆ సినిమాలో నటించిన హీరోని కూడా నెగిటివ్ చేస్తాడు ఈయననే. వేరే చేయని అవసరం లేదు, వేరే ట్రోల్ చేయని అవసరం లేదు. ఈయననే ఎలా ట్రోల్ చేయాలి, ఎందుకు ట్రోల్ చేయాలని మంచి ఇన్పుట్స్ ఇస్తుంటాడు. ఎంత లేబర్ పని చేస్తుంటాం బాబు, వేస్ట్ అని చెప్పచ్చు. మరి దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? ముందే తెలిసిందే మహేష్ బాబు ఫ్యాన్స్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎప్పటి నుంచో టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. అలాంటిది ఈ టైంలో ఇలా చేయడం, మళ్ళీ గెలకడం అంటే కరెక్ట్ కాదు. అలాంటిది ఒక డైరెక్టర్